గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం అన్నట్లే అవుతున్నది రైతన్నల పరిస్థితి. పంట చేతికొచ్చేయాలల్లా పాడువానలు చేపట్టి పర్షాన్ అవుతున్నారు. అగ్గిల నూనె పోసినట్టు ఆనకు తోడు గాలి కూడా గత్తర లేపుతుంది. ఏం కాలమో ఏమో పగబట్టినట్టే చేస్తుంది పోన్రి. ఎక్కడ చూసినా ఏ ఊళ్ళో చూసినా గాలివాన చేపట్టి ఇప్పుడు ఆగమాగమే ఉన్నది. పాండ్రి అట్లా పోయి చూసొద్దాం. ఒక్కోసారి ఇది ఎండాకాలమో వానకాలమో అస్సలు సమజైతలేదు. ఓ పూట ఎండ కొడుతాంది, ఇంకో పూట వాన కొడుతాంది. రెండు ఎంటెంటనే వచ్చిపోతుండేటాలకు పబ్లిక్ పానం గాయ అవుతాంది. దగ్గుపడిసం బట్టి దావకాన్ల పొంటి ఉరికే కథ అవుతున్నది. గా విజయవాడలనైతే ఎప్పటికీ ఎండాకాలం ఎండలు ఎగబడి కొట్టేవి. ఎండాకాలంలో విజయవాడ పేరు చెప్తే పబ్లిక్ వాయబ్బో అంటుంటారు. అసోంటిది మొగులకు తూటుపడ్డదా ఏందన్నట్టు వాన యమ సంపుడు చంపుతాంది. ఇప్పుడు మొగల్ రాజపురం, పటమట దిక్కు, పెనమలూరు, గన్నవరం దిక్కుల్లో పొట్టు కొట్టింది వాన. గుట్టలు కూలి పడితే లేందో పరిశానని ముందుగాలనే దుర్గమ్మ దర్శనానికి పోయే రస్తా బంద్ పెట్టిండ్రు పోలీసోళ్ళు. పొద్దుగాల వేరే బాట పొంటి అంటే కనకదుర్గ నగర్ మీదకేంచి భక్తులను మీదికి తోలిచ్చిండ్రు. అటెనక జర వాన నిమ్మలమైనాక మళ్ళా ఎప్పటి తీరుగా ఘాట్ రోడ్డు తెరిచిండ్రు. ఇక వానలే అనుకుంటే మెరుపులు, పిడుగులు, రివ్వుమని గాలి ఎటు చూసినా చెట్లు కూలి పడుతున్నాయి. పెద్ద ముచ్చట ఏంటిదంటే కొన్ని గంటలలోనే ఏపీలో 35,000 మెరుపులు మెరిసినాయని చెప్తున్నారు. పెద్ద ఉరుములు మెరుపులతోని ఎప్పుడేమవుతుందో అన్నట్టే బుగులు పట్టిస్తున్నది ఆకాశం. పిడుగులు పడే మోక గట్టిగానే ఉన్నదని చెప్తున్నారు వాతావరణం ఆఫీసర్లు. అందుకే జర అందరూ పైలంగా ఉండాలి అని చెప్తున్నారు. అన్నేమో గాని గాలివానలు చేయబట్టి రైతన్నలకు అరిగోస అవుతున్నది. మామిడి తోటలలో మామిడికాయలు రాలి పడుతున్నాయి. పొప్పడి పండ్ల తోటలు, అరటి తోటలు, వరి చేన్లు అన్ని ఆగమాగం అవుతున్నాయి. మార్కెట్లలో కుప్పలు పోసిన వడ్లు తడిసిపోతున్నాయి. సర్కారోళ్ళు ఎవ్వలకి ఏ తిప్పలు రాకుండా చూస్తామా అంటున్నారు గాని ప్రకృతిని ఆగబట్టే శక్తి ఎవళ్ళకుంటది అనుకుంటారట పబ్లిక్. ఇంకో 2-3 వద్దులు గాలివానలు గట్టిగున్నాయట. మరిగా ఎట్లా గట్టెక్కుతారో ఏమో రైతన్నలు.